పట్టుకొని ఇలా బయలుదేరుతున్నాం. రజని చూడు ఇలా అనమాట. టెంపుల్ ప్రిమిసెస్ లో ఉన్నాం. గోయింగ్ టు పర్ఫార్మ్. రజని చూడు హాల్ అన్నమాట. అందరూ ఇది హాల్ అన్నమాట. మేము కూర్చున్నాము. ఇప్పుడు మేము పర్ఫామ్ చేయబోతున్నాము. అక్కడ మా సీనియర్స్ ఒక్కొక్కరు మమ్మల్ని ఎక్కడ పొజిషన్స్లో కూర్చోవాలనేది అరేంజ్ చేశారన్నమాట. సో అదే చూస్తున్నారు. సెటిల్ అయిపోయాము. అమ్మవారి దగ్గర బాసరాలో స్వరార్చన, అది కూడా అష్టోత్తరం అంటే 108 మెంబర్స్తో చేయడం ఇదే మొదటిసారి అంట. సో ఆ అదృష్టం మాకే దక్కింది. సో మ్యామ్ అక్కడ అందరికీ సెట్ చేస్తుంది అనమాట పొజిషన్స్. అలా మా టీచర్ ఇంతమందికి నేర్పించి చక్కగా తీసుకొచ్చి కూర్చోబెట్టి స్వరార్చన చేయించడం అంటే చాలా గొప్ప విషయం అసలు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చక్కగా ఇల్లు మేనేజ్ చేస్తూ, అటు చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, అండ్ కొంతమంది టీచర్స్, కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్, కొంతమంది డాక్టర్స్, కొంతమంది లాయర్స్ అండ్ సైంటిఫిక్ ఆఫీసర్స్, చాలామంది అందరూ వాళ్ళ వాళ్ళ వృత్తికి న్యాయం చేస్తూ అండ్ మిగతా టైంలో ఫ్రీ టైంలో రిటైర్ అయిపోయిన వాళ్ళు అలా ఏదో ఒకటి కుదిరించుకొని కాలేజ్కి వచ్చి నేర్చుకొని ఆ 1 అవర్ దాని తర్వాత ఇక్కడ పర్ఫామ్ చేయడానికి ఎంతో టైం తీశారు. అసలు అమ్మవారికి స్వరార్చన చేయడానికి ఎన్నో మేనేజ్ చేయాలి. అసలు రియల్లీ గ్రేట్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరూ కూడా అసలు పొద్దున్నుంచి మేము మార్నింగ్ లేచి బయలుదేరి మళ్ళీ వచ్చినప్పటి నుంచి రెస్ట్ లేకుండా రావడము, గబగబా మళ్ళీ వెంటనే రెడీ అవ్వడము, మళ్ళీ దాని తర్వాత ఇక్కడికి రావడము, ప్రోగ్రామ్ ఇవ్వడము, ఇవన్నీ కూడా అసలు ఈజీ థింగ్ కాదు. కానీ ఆ అమ్మవారికి స్వరార్చన చెయ్యాలన్న ఒక భక్తి అండ్ మన కళని మనం నిలబెట్టుకోవాలన్న ఒక తపన, మన ముందు తరాలు వాళ్ళకి, మన భావి తరాలు వాళ్ళకి అందించాలన్న ఒక సదుద్దేశంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నిజంగా వాళ్ళ వంతు సహాయంగా, వాళ్ళ వంతు కృషిగా మన కళని కాపాడుతూ అమ్మవారికి స్వరార్చన చేస్తూ అన్ని వాయించారు. అసలు రియలీ గ్రేట్. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా మా టీచర్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మా టీచర్ అసలు చెప్పాలంటే అందరినీ హ్యాండిల్ చేయడం, అందరికీ రెస్పాన్స్ ఇవ్వడం, అందరి రిప్లై ఇవ్వడము అసలు చాలా పెద్ద బాధ్యత. ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టడము, మా టీచర్ గారు అందరికీ నేర్పించడము అసలు చాలా చాలా గ్రేట్ అనిపించింది నాకు. ఇంకా మేమందరము ప్రోగ్రామ్ ఇవ్వడానికి అంటే స్వరార్చనకి రెడీగా ఉన్నాము. సో మైక్ సెట్టింగ్ అవన్నీ చేసి పెడుతున్నారు, అవన్నీ చూసుకుంటున్నారు అన్నమాట. ఇంకా అదంతా సెట్ అయిపోయాక స్టార్ట్ చేస్తాము. ఇంకా దయచేసి అందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటించండి. శరణిత్తు సమానాన్ని పరపురం ఆసరా నివేదకే సరస్వతి నమోస్తుతే. ఈరోజు మొత్తం టోటల్ లైట్లు అన్ని లైట్లు సిబ్బంది అమ్మ దయచేసి మీరందరూ ఒక పక్కకి కూర్చొని
అందరూ కూర్చోండి. 2 అవర్స్ కంటిన్యూగా వాయించాము. ఐగిరి నందిని అయితే చాలా బాగుండే. కానీ ఏంటంటే నా ఫోన్లో ఫోన్ కాల్ రావడం వల్ల నా ఫోన్లో ఎవరైతే రికార్డ్ చేశారో వాళ్ళు కొద్దిగానే రికార్డ్ చేయగలిగారు. అందుకే కంప్లీట్గా అన్ని సాంగ్స్ రికార్డ్ అవ్వలేదు మేము వాయించింది. సో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంకా మా టీచర్ గారికి సన్మానం జరుగుతుంది అక్కడ. మీ కార్యక్రమం దేవస్థానానికి చేసి ఏదో ఒక రకమైన కార్యక్రమాన్ని నిర్వహించవలసింది కాబట్టి మీ వేదికమైన కోరుతున్నాం. మీరందరూ వాయించడానికి ఈనాడే పన్నెండు పద్దెనిమిది ఆశీర్వచనాలు సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నాం అన్నమాట. సో అందరం ఇక్కడే మీనాలు ఇక్కడే పెట్టి ఇప్పుడు వెళ్తాం. సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ సత్యనారాయణ గారు వాళ్ళు లీడర్ని తయారు చేస్తారు. అన్నీ ఇక్కడ పెట్టేసి మేము ఇప్పుడు దర్శనానికి వెళ్ళబోతున్నాం. దిస్ ఇస్ ద హాల్ లైక్ దిస్. అందరూ కూడా దర్శనానికి వరుసగా వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఫుల్ ఇవన్నీ 108 వీణాలు అన్నమాట. దిస్ ఇస్ ద హాల్ లైక్ దిస్. హౌ డి బేబీ చెప్పు, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ పర్ఫార్మింగ్? మాకైతే చాలా 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 గ్రేట్గా అనిపించింది. అంటే అసలు ఐగిరి నందిని అప్పుడైతే ఇంకా ఎంత ఇన్వాల్వ్ అయిపోయామంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది కదా. యూ ఫెల్ట్ నిజంగా అసలు మనస్ఫూర్తిగా అంటే ఈరోజు మాకు ఈ అవకాశం దక్కడం కూడా చాలా అదృష్టంలా ఫీల్ అవుతున్నాము. సో ఇప్పుడు దర్శనానికి వెళ్ళబోతున్నాము అనమాట. ఇలా వీణాలు పక్కకు పెట్టేసి లెట్స్ గో టు దర్శనం. Done with the స్వరార్చన అండ్ గోయింగ్ టు దర్శనం నౌ లైక్ దిస్. భలే ఉంది కదా, హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆఫ్టర్ స్వరార్చన. స్పీషియస్ ఎంత బాగుంది చూడండి లైటింగ్స్తో, సూపర్. వెళ్తున్నా కొద్దీ ఒక ప్లజెంట్ ఫీలింగ్ కదా, మంచి ఫీలింగ్ అమ్మవారి ప్రాంగణంలో ఉండడం మాకు ఎంత, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అన్ని సాంగ్స్ కూడా నాకు ఎక్కువ డివోషనల్గా కనెక్ట్ అయిన సాంగ్ ఏంటంటే వందనం సరస్వతి ఆ సాంగ్ ఒకటి, ఇంకా చదువుల తల్లి సరస్వతి సాంగ్ ఒకటి, అండ్ ఐగిరి నందినికైతే ఇంకా అసలు ఇంకా రామకాండం, మేము రామాయణం అప్పుడు పారాయణం చేశాం కదా, బాలకాండము అన్నీ. సో అవన్నీ కాండాలు వాయిస్తున్నప్పుడు కూడా చాలా బాగుంది. అవునవును, ఫస్ట్ టైం అనమాట. ఇది 108 వీణ స్వరార్చన జరగడం ఫస్ట్ టైం అనమాట. అంటే 108 మెంబర్స్ అష్టోత్తరం చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం ఇక్కడ వీణ వాయించడము. సో వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్.
మాదే డన్ విత్ దర్శనం లైక్ ప్రాసెస్లో ఇలా ఉంది. 9:30కి క్లోజ్, 8:30కి క్లోజ్ అంట. లాస్ట్ దర్శనం మాదే అయిందనమాట. నా మీద వెనకాల ఉంది ఇది టెంపుల్ ఎంట్రన్స్, ఇదంతా లైటింగ్స్ అనమాట. ఇలా డెకరేట్ చేశారు చూసుకొని. వ్యూ ఫెల్ట్ దర్శనం ఎట్లా అనిపించింది? దర్శనం అయితే మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా. లాస్ట్ దర్శనం బాగా అనిపించింది. నేను ఎలవంకని చూసి నేనే చూస్తున్నాను రజని. నల్లుడే చూద్దాం ఎలా ఉంటుంది. అంటే ఇటు లైటింగ్స్ అన్నీ సూపర్ ఉన్నాయి అసలు. ఇంకా స్వరార్చన అయిపోయాక అంటే నా కచ్చపిని అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను అనమాట. అమ్మవారి దగ్గర స్వరార్చన అయిపోయింది. అమ్మవారి ప్రాంగణంలో రీచ్ సేఫ్లీ. మార్నింగ్ అయింది కదా, హ్యాపీగా ఎంజాయ్ చేసి మార్నింగ్ దిగేసాము. మాట్లాడండి. హవ్ యూ ఫెల్ట్ అండ్ ఆల్ జర్నీ? సూపర్, ఫుల్ ఎంజాయ్ చేస్తాం, సూపర్ ఎంజాయ్ చేస్తాం. నైట్ ఓవర్ పడుకోలే నా వల్ల అంట. థ్యాంక్ యూ. సో ఫైనలీ వి రీచ్ హైదరాబాద్ సేఫ్లీ. ఓ ఇది కాదు ఏ బాస్, ఇది వీణా కేసు ఇలా లాక్కొని డ్రాగ్ చేసుకొని వస్తున్నాం అనమాట. మనం సూట్ కేసు ఎలా లాగుతాము అలా లాగడమే, అంతే సింపుల్. లేకపోతే ఇలా పట్టుకోవాల్సి వస్తుంది. ఓహో ఫైనల్ వీణా ఇలా. సో నేను మా ఆయనకు శ్రమ పెట్టకుండా క్యాబ్ బుక్ చేసుకొని మరీ వచ్చాను. నేను మా ఫ్రెండ్స్ సేమ్ క్యాబ్. ఫైనల్ ఇంటికి రీచ్ అయ్యాను. సో దిస్ ఇస్ మై డే, మై ట్రిప్ ended. Okay, see you in my next video. Until then, take care, bye, love you. Don't forget to like, share, subscribe. నన్ను మిస్ అయ్యావా? అవ్వలేదా బాబా? మిస్ అవ్వలేదంట. నేను లేకపోతే నువ్వు ఇలా హ్యాపీగా ఉన్నారు. అయితే మనం ఇలాంటి ట్రిప్పులు మస్తు వేయాలా. మిస్ అయ్యావా అవ్వలేదా? పొద్దు 4 గంటలకు వచ్చి మిస్ అయ్యావా లేదా అని చెప్తుంది నా పిల్లము అంటారు. సో ఇలా చేరుకున్నానంట. ఫైనల్ ఇంటికి ఇలా చేరుకున్నాను. రీచ్ హోమ్ సేఫ్లీ.